హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఎండు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, వంకాయలు సిద్ధం చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఎండు చేపలను తీసుకొని శుభ్రంగా పులుసు పోయేంత వరకు ఇంకోండి ఇది తెల్లగా వచ్చేంత వరకు కడుక్కుందాం. ఇప్పుడు ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలు, టమాటాలను చిన్న ముక్కలుగా కోసుకుందాం. వంకాయలను కూడా కోసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని తగినంత నూనె పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక మనం కడిగి పెట్టుకునే ఎండు చేపలను కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇంకోండి ఈ కలర్ రావాలన్నమాట. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని, టమాటా ముక్కలను కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మెత్తగా మగ్గించుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా పోసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం మంట మీద ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే వంకాయ ఎండు చేపల పులుసు రెడీ.